హాయ్ జేఎస్ ఫ్రెండ్స్ అండ్ స్టూడెంట్స్, ఎలా రాశారమ్మా? ఏప్రిల్ సెకండ్ షిఫ్ట్ ఏప్రిల్ సెషన్ అయితే ఈరోజు ఫస్ట్ షిఫ్ట్ అయిపోయింది. షిఫ్ట్ 1 పేపర్ అనాలిసిస్ అయితే వచ్చినాయి. మరి అందరూ కూడా బాగా రాశారు అనుకున్నాను. మొట్టమొదటి నుంచి స్టూడెంట్స్ని మోటివేట్ చేస్తూ వస్తున్నా. స్టూడెంట్స్ మరి జనవరి కంటే ఒక్క మార్క్ అయినా ఎక్కువ తెచ్చుకుంటే మీరు ముందు వరుసలో ఉండే అవకాశం ఉంది. మరి షిఫ్ట్ 1 పేపర్ అనాలిసిస్ అయితే వచ్చేసినాయి. స్టూడెంట్స్ కామెంట్ చేయండి, ఎలా రాశారు సార్, నాకు ఇన్ని మార్క్స్ వస్తాయి, ఎంత స్కోర్ వస్తుంది ఒకసారి కామెంట్లో పెట్టండి. ప్రతి ఒక్కరు కూడా మరి మన సబ్స్క్రైబర్స్ కానీ మెంటర్స్ కానీ మరి నేను కూడా అది కామెంట్స్ రీడ్ చేయడం జరుగుతుంది. మరి ఫిజిక్స్ ఈజీ టు మోడరేట్ ఉందన్నాను, మోడరేట్గా ఉంది. బ్యాలెన్స్డ్ మిక్స్ ఆఫ్ కాన్సెప్ట్ అండ్ ఫార్ములా బేస్డ్, డైరెక్ట్గా ఫార్ములాలో ఉన్న క్వశ్చన్స్ డైరెక్ట్గా అడగటం అయితే జరిగింది. మరి మెకానిక్స్ నుంచి వచ్చినాయి అంటే మోడర్న్ ఫిజిక్స్, కరెంట్ ఎలక్ట్రిసిటీ, థర్మోడైనమిక్స్ క్వశ్చన్స్ వచ్చినాయి. తర్వాత ఫ్లూయిడ్స్ అండ్ ఎనర్జీ, ఫ్లూయిడ్స్ ఎనర్జీ, ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ వేవ్, ఫ్రిక్షను, గ్రావిటేషను, పొటెన్షియల్, వేవ్ ఆప్టిక్స్, ఇంకా సెమీ కండక్టర్స్ అవి కూడా రావటం జరిగింది. స్టూడెంట్స్ అందరూ కెమిస్ట్రీ అయితే చాలా ఈజీగా ఉందమ్మా. మరి ఈజీగా ఉన్నంత మాత్రాన దీనిలో ఎక్కువ మందికి పర్సంటైల్ రావటంలా, కష్టంగా ఉన్న వాటిలోనే పర్సంటైల్ వస్తుంది. చూడండి, కెమిస్ట్రీ అయితే డెడ్ ఈజీ, మోస్ట్ స్కోరింగ్ సెక్షన్, ఎక్కువగా స్కోరింగ్ సెక్షను, లార్జ్లు ఎక్కువగా ఎన్సీఆర్టీ నుంచి బుక్స్ నుంచి ఇవ్వటం అయితే జరిగింది. కెమిస్ట్రీ వాళ్ళు అయితే ఎన్సీఆర్టీ ఎవరైతే బాగా చేస్తారో వాళ్ళు మరి మంచి స్కోర్ తెచ్చుకునే అవకాశం అయితే ఉంది. ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి క్వశ్చన్స్ వచ్చినాయి. ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ హైయెస్ట్ కవరేజ్, ఈ కవరేజ్ నుంచి ఆర్గానిక్ ఫిజికల్ కెమిస్ట్రీ మంచి మరి స్టూడెంట్స్ అందరికీ మొట్టమొదటి చెప్తూనే వస్తాను ఆల్రెడీ, ఇది చదువుకోండి అది చదువుకోండి, ఒకసారి రివిజన్ అయితే చేయండి. మన వీడియోలు కూడా చేసాం కొన్ని వీడియోలు. మరి కోఆర్డినేషన్ కాంపౌండ్స్ నుంచి క్వశ్చన్స్ రావడం జరిగింది. అమినస్, కెమికల్ కైనటిక్స్, తర్వాత అయానిక్ ఈక్విలిబ్రియం, బఫరు, తర్వాత ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ, కెమికల్ బాండింగ్, సాల్ట్, మరి అదేవిధంగా జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి క్వశ్చన్స్ రావడం జరిగింది. మ్యాథమెటిక్స్ మోడరేట్ డిఫికల్ట్ బాగానే ఉంది, పర్వాలా. ఎందుకంటే మ్యాథమెటిక్స్లో మీరు 10 క్వశ్చన్లు చేసినా కానీ 99% వచ్చే అవకాశం ఉందమ్మా. నేను చాలామంది లాస్ట్ కొన్ని సంవత్సరాల నుంచి చూస్తే మ్యాథమెటిక్స్లో తక్కువ క్వశ్చన్స్ వచ్చినా కానీ తక్కువ క్వశ్చన్స్ కరెక్ట్గా చేసిన యాక్యురేట్గా, సపోజ్ 10 క్వశ్చన్లు చేసిన మీకు 99% అయితే గ్యారెంటీగా చూశాను. అదే కెమిస్ట్రీలో మనకి 20 క్వశ్చన్లు చేసినా 99, ఇక్కడ 10 చేసినా 99. అంటే మ్యాథమెటిక్స్ ఎవరు చేయలేరు కాదు. ఈసారి మరి ఇది ఎలా ఉందో చూద్దాం. మోడరేట్ డిఫికల్ట్గా ఉందని సమాచారం. టఫెస్ట్ అండ్ లెంతీయెస్ట్ ఎక్షన్, మీకు మ్యాథమెటిక్స్ అంటే టఫ్గా ఉంటుంది, లెంతీగా, మరి టైం టేకింగ్ ప్రాసెస్ అమ్మ. క్యాలిక్యులేషన్ ఇంటెన్సివ్ క్వశ్చన్స్ ఫ్రమ్ ద క్యాలిక్యులస్, వెక్టర్స్ అండ్ 3D, జామెట్రీ, కోఆర్డినేట్ అని చెప్పి మోస్ట్ మరి ఎక్కువ మంది స్టూడెంట్స్ చెప్తున్నది ఏంటంటే లెంతీగా ఉంది సార్. టైం మేనేజ్మెంట్ ఎవరైతే మ్యాథమెటిక్స్లో కరెక్ట్ చేస్తారో అందుకనే లాస్ట్లో చేయమంటున్నాం మ్యాథమెటిక్స్. చివరగా చేస్తే మీకు అవకాశం ఉంటుంది. మ్యాథమెటిక్స్లో ఓవరాల్గా డీసెంట్గా 10 నుంచి 18 క్వశ్చన్స్ ఈజీగా చేయొచ్చు. మీరు 10 అంటే 40 మార్కులు ఈజీగా తెచ్చుకోండి. మినిమం 10 క్వశ్చన్స్ అయితే ఈజీగా చేయొచ్చు అమ్మా. మినిమం 10 నుంచి 18, మ్యాక్సిమం 18, మినిమం 10 క్వశ్చన్స్ ఈజీగా చేసే అవకాశం ఉంది. మరి స్ట్రైట్ లైన్స్ నుంచి, సర్కిల్ నుంచి, కానిక్ సెక్షను, తర్వాత ఎక్లిప్స్ అండ్ పారాబోలా, ట్రిగనోమెట్రీ, మ్యాట్రిక్స్ అండ్ డిటర్మినెంట్స్, సీక్వెన్స్ అండ్ సిరీస్, ప్రాబబిలిటీ, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఇవన్నీ కూడా రావటం జరిగింది. గుడ్ అటెంప్ట్ ఏంటంటే ఓవరాల్గా స్టూడెంట్స్ డీసెంట్గా మరి 50 నుంచి 60 క్వశ్చన్లు, మరి 58 నుంచి 60 అంటే 200 మార్కులు ఈజీగా తెచ్చుకోవచ్చు మీ పేపర్లో. దీన్ని బట్టి అర్థమవుతుందండి. 58 అన్నాడు, నేను 50 క్వశ్చన్లే చేసుకున్నా, 50 × 4 అంటే 200 మార్క్స్ ఈజీగా తెచ్చుకునే అవకాశం ఉంది. పేపర్ అయితే ఈజీగానే ఉంది ఓవరాల్గా మోడరేటు కంపేర్ టు మనకి జనవరి సెషన్లో కంపేర్ చేస్తే ఈ పేపరు చాలా ఈజీగా ఉందని మరి అనలిస్టులు అయితే మరి చెప్తున్నారు. మరి స్కోరింగు మీరు చూసినట్టయితే ఓవరాల్గా మనకి బ్యాలెన్స్డ్ ఉంది. స్కోరింగ్ చెప్పాను కదా, గుడ్ అటెంప్ట్ మనకు 58 to 60 అంటే ఓవరాల్గా మరి ఎట్లా వరస్ట్ కేసులో 180 మార్కులు తెచ్చుకోవచ్చు. స్కోరింగ్ అయితే ఒక 180 మార్క్స్ ఓవరాల్గా, తక్కువ ఓవరాల్ పేపరు మోడరేట్ బ్యాలెన్స్డ్గా ఉంది. ఓవరాల్గా పేపర్ మోడరేట్ ఉందమ్మ, దీనిలో ఎటువంటి సందేహం లేదు. ఇక్కడ చూడండి, మరి ఈరోజు పేపర్లో మీకు 99% రావాలంటే 180 to 184 ఈ మార్క్స్ వస్తే డెడ్ ఈజీగా వచ్చేస్తుంది, దానిలో నో ప్రాబ్లం.
మరి 98 160 160 మార్క్స్ వస్తే మీకు 98% ఆ చేంజ్ వచ్చే అవకాశం ఉంది. 97% 148, మరి 148 నుంచి 150 మార్క్స్, 150 మార్క్స్ వస్తే ఈజీగా మీకు 97%. మరి 96% 138 140, 138 నుంచి 140 మార్క్స్ వస్తే మీకు 96% అయితే వచ్చే అవకాశం ఉంది. ఓవరాల్గా అయితే పేపర్ అయితే మోడరేటు బ్యాలెన్స్డ్గానే ఉంది. ఓవరాల్గా ఈరోజు పేపర్లో రాశారు, ఎవరైనా కామెంట్ చేయండి. పేపర్ అయితే మస్తుగా ఉంది, బాగుంది, అసలు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేదు. మ్యాథమెటిక్స్ కానీ, మరి అదేవిధంగా కెమిస్ట్రీలో అయితే ఆల్మోస్ట్ ఆల్ ఎన్సీఆర్టీ నుంచి ఇవ్వటం జరిగింది. ఫిజిక్స్లో కూడా డైరెక్ట్ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. కొన్ని మరి డైమెన్షన్స్ కానీ, మరి లాజిక్ గేట్స్ కానీ, ఇలాంటి క్వశ్చన్స్ డైరెక్ట్ క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది. ఈజీగానే ఉందా మీరు. మరి స్టూడెంట్స్ మెంటర్షిప్ అయితే మనం ఆల్రెడీ త్వరలో జోసా కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇమ్మీడియట్గా మనకి జోసా కౌన్సిలింగ్ 23 తర్వాత రిజల్ట్స్ వచ్చిన తర్వాత మరి జేఈ అడ్వాన్స్లో జోసాకి ఎంటర్ అవుతున్నాం. మనం రోజుకి జోసా కౌన్సిలింగ్కి ఎంటర్ అవుతున్నాం. దానికంటే ముందు రీసెర్చ్ చేయాలి. మీకు వచ్చిన జనవరిలో వచ్చిన పర్సంటైల్కి, మరి అది ఏప్రిల్లో వచ్చిన పర్సంటైల్కి ఎక్కడెక్కడ సీట్స్ వస్తాయి రీసెర్చ్ చేయాలి. మీరు రీసెర్చ్ చేయాలంటే ఒక మెంటర్షిప్ కావాలమ్మా. స్టూడెంట్ని అడగాల, మీరు పక్క ఇంటి వాళ్ళనో ఎదురింటి వాళ్ళో మీ నైబర్స్ని, మా అబ్బాయికి ఎంత పర్సంటైల్ వచ్చింది, మా అమ్మాయికి ఎంత పర్సంటైల్ వచ్చింది, ఎక్కడ సీట్ వస్తుందని అడిగితే ఏంది వాళ్ళు ఉరామరిగా వాళ్ళకి తెలిసింది ఏంటంటే వరంగల్, ఏదో తాడేపల్లి కూడా అలా ఓవరాల్గా చెప్తారు, కానీ వాళ్ళు యాక్యురేట్గా చెప్పలేరు. ఎవరైనా కానీ యాక్యురేట్ కావాలంటే మన మెంటర్షిప్ జాయిన్ అవ్వండి. మీకు స్టూడెంట్స్ కాలేజీలో చేరే వరకు మీకు సపోర్ట్గా ఉంటాను. మరి అదేవిధంగా 2500 చాలా తక్కువ అమౌంట్, బయట 10K కూడా తీసుకుంటున్నారు. నేను కొంతమంది పూర్ స్టూడెంట్స్ని దృష్టిలో ఉంచుకుని వాళ్ళకి హెల్ప్ చేసే ఉద్దేశంతో సోషల్ సర్వీస్ చేసే ఉద్దేశంతో చాలా తక్కువ అమౌంట్కి మరి చేయటం జరుగుతుంది. మరి జేఈ ప్లస్ ప్రైవేట్ అయితే మనకి 4000 రూపీస్, ఓన్లీ ఎఫ్సెట్ అయితే 2000 రూపీస్, జేఈ ప్రైవేటు 3000 రూపీస్కి, మరి ఎఫ్సెట్ కానీ జేఈకి 4000, ఓన్లీ ఎఫ్సెట్ 2000 రూపీస్కు ఛార్జ్ చేయడం జరుగుతుంది. ఇది మన వాట్సాప్ నెంబర్ అమ్మ. వాట్సాప్ నెంబర్ ఎప్పుడైనా మీకు ఏ చిన్న డౌట్ వచ్చినా కానీ మరి దీనిలో మనం కాంటాక్ట్ అవ్వండి. ఆల్రెడీ మన మెంటర్షిప్ ద్వారా లాస్ట్ ఇయర్ ఒక 300 మెంబర్స్ దాకా మరి చేరటం జరిగింది. ఇది మన క్యూఆర్ కోడ్, మరి నోట్ డౌన్ చేసుకోండి. ఇప్పుడు చేరపోయిన మీరు కరెక్ట్ మెంటర్ని ఎన్నుకోండి. లాస్ట్ ఇయర్ కూడా చాలామంది స్టూడెంట్స్ నా దగ్గర చివరికి, సార్ మేము చేరిన మెంటర్స్ మమ్మల్ని మోసం చేయడం జరిగింది, వాళ్ళు కనీసం ఫోన్ కూడా లిఫ్ట్ చేయటం లేదు, ఆన్సర్ చేయటం లేదు, మనీ అయి తీసుకున్నారు అన్నారు. మీరు తస్మాత్ జాగ్రత్త, కరెక్ట్గా ఉండే మెంటర్స్ని ఎన్నుకోండి. అనవసరంగా మీరు మనీ పోయిద్ది, మీకు సరైన సపోర్ట్ కూడా, టెక్నికల్ సపోర్టు ఇచ్చే అవకాశం అయితే ఉండదు. ఇదమ్మా మెంటర్షిప్ కరెక్ట్గా తీసుకోండి. ఓవరాల్గా మనం ఎంత చదువుకున్నా సరే, ఎన్ని మార్క్స్ వచ్చినా సరే మెంటర్షిప్ కరెక్ట్గా ఉండాలి. సపోజ్ మీకు వచ్చిన పర్సంటేజ్కి న్యాయం జరగాలి. గుర్తుపెట్టండి, మీకు వచ్చిన పర్సంటైల్కి, మీకు వచ్చిన ర్యాంకుకి న్యాయం జరగాలి. ఆ న్యాయము మన మెంటర్షిప్ ద్వారానే సాధ్యమవుతుంది. మన దగ్గర మొత్తం డేటా అయితే మరి స్టూడెంట్స్ని దృష్టిలో పెట్టుకుని మనం ఒక ఎక్సెల్ షీట్ డేటా అయితే తయారు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు ఎవరెవరైతే మెంటర్షిప్ చేస్తారో వాళ్ళకి మీ వాట్సాప్లో PDF ఫైల్స్ రూపంలో ఇవ్వటం అయితే జరుగుతుంది. ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని వాడుకోండి. మన దగ్గర 23 ఐఐటీలు డేటా రెడీమేడ్గా ఉంది. మీకు వచ్చిన పర్సంటైల్కి రెడీమేడ్గా ఉంది. 32 డేటా NITల డేటా రెడీమేడ్గా ఉంది. 26 IIITల డేటా రెడీగా ఉంది. మీకు వాట్సాప్లో మీకు మెంటర్షిప్ చేరిన ఇమ్మీడియట్గా ఇవ్వటం అయితే జరుగుతుంది. 47 GFTలు, ఎక్కడ GFT వచ్చింది, గవర్నమెంట్ ఫండెడ్ టెక్నికల్ ఇన్స్టిట్యూట్. మీకు తక్కువ స్కోర్ ఇస్తే మీరు 47 GFTలో చేరవచ్చు. మంచి టాప్ 10 GFTలు కూడా ఉన్నాం, అది గుర్తుపెట్టుకోండి. తస్మాత్ ఎవరైనా మెంటర్షిప్ మీరు కరెక్ట్గా ఇచ్చేది ఎక్కడైనా చేరండి, ఇబ్బంది ఏం లేదు. మీకు కరెక్ట్గా సర్వీసెస్ ఇస్తున్నారా లేదని చూసుకోండి. మరి ఓవరాల్గా స్టూడెంట్స్ ఈరోజు అయితే మరి పేపర్ అయితే బాగుంది. మరి ఆఫ్టర్నూన్ అయితే మళ్ళీ ఇంకో పేపర్లో కలుద్దాం. మన ఛానల్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.